నేనేం చెప్పినా రాముడు అయోధ్యలో పుట్టిందని మేము అంటున్నాం. చలో అయోధ్య రాముడికి మేము పక్కా సపోర్ట్. పక్కనే గల్ల గుద్ది చెప్తున్నా, నేను నిక్కచైనా కట్టరి హిందూ. నేను అయోధ్యలో రామ మందిరం పక్కా ఉంటది. నీకు రాముడి మీద కోపం ఉంటే, నీకు రాముడు వద్దు అనుకుంటే, నీకు రాముని అక్షింతలు వద్దు అనుకుంటే చెప్పు, నేను బాబరీ మసీద్ కడతాం, మళ్ళా రాముని కూడా ఉంచాం అని చెప్పు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. నీకు దమ్ముంటే ఇలా పోయి అయోధ్య రాముని కూడా దర్శనం చేసుకో. అయోధ్యలో రాముని కూడా దర్శనం చేసుకో. మరి చేసుకుంటావు దర్శనం? ఎవరద్దన్నారు నేను? ఇవాళ మీ అమ్మను అవమానపరచాలని తప్పుడు ప్రచారం చేస్తున్నా పెద్ద మనిషి. నేను అభివృద్ధి మాట్లాడినా, నేను సవాల్ చేస్తున్నా, మళ్ళా సవాల్ చేస్తున్నా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ నేను గెలవకుంటే, మా పార్టీ నాకు టికెట్ ఇస్తే నేను గెలవకుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానా. మళ్ళా హిందుత్వం మాట్లాడా, రాముని గురించి మాట్లాడా, ధర్మం గురించి మాట్లాడా, పార్టీ గురించి నేను మాట్లాడా. మరి మీరు నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఇంతవరకు అది వేరే విషయం. మీరు నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఓడిపోతే ఇక్కడ నా మీద మాట్లాడిన పెద్ద మనిషి మంత్రి పదవి, ఎమ్మెల్యే అన్ని బంద్ చేసుకుని రాజకీయ సన్యాసం తీసుకుంటాడా? ఒక్కసారి నా సవాల్కి సిద్ధంగా అని చెప్పండి. నేను సిద్ధంగా, రాజకీయాలు ముఖ్యం కాదు నాకు రాజకీయం ముఖ్యం కాదు, నాకు ధర్మం ముఖ్యమే. కానీ ధర్మాన్ని వదిలిపెట్టాలనుకుంటున్నాను. నేను తప్పు చేయలేదు కాబట్టి ఇంకోని అవమానపరచే కాబట్టి. రాజకీయాల్లో పొలైట్నెస్ ఉండాలి, సంస్కారం ఉండాలి, ఆరోపణ సంస్కారం ఉండాలి. ఇవాళ ఇక్కడ 6 గ్యారెంటీల గురించి ప్రజల గురించి చైతన్యపరుస్తున్నా అని చెప్పి ఉద్దేశంతో ఏదో ఒకటి లేనిపోయింది సృష్టించి ఇవాళ అక్కడక్కడ మమ్మల్ని రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. ఏ పాపం చేస్తాం అక్క? మేము రాళ్ళదాడి చేస్తారు మా మీద. సిద్దిపేటకి ఫోన్ చేశాడ, బండి సంజయ్ని అరెస్ట్ చేయండి అంటున్నారట. అరెస్ట్ చేయి అని చెప్పు, పై అడుగుపోక అరెస్ట్ చేస్తారట. నన్ను అరెస్ట్ చేయమంటారు. ఈ ఎండలు తిరుగుతున్నాం అక్కడ, నేను ఎండలు తిరుగుతున్నా. ఇలా ఎండలు తిరుగుతున్నా. ఏ దగ్గర రైతు బంధు చేయడు, పెన్షన్ చేయడు, మర్చిపోయి అయిపోయా. ఇలా మీకోసం నేను తిరుగుతుంటే బండి సంజయ్ని అరెస్ట్ చేయరి, బండి సంజయ్ రాకుండా చేయరి. నీ జాగిరి అనుకుంటున్నావా ఇది నువ్వు? ఈడ గతంలో కేసీఆర్ కొడుకు ఏ విధంగా గుణపాఠం అని చెప్తున్నా కానీ కేసీఆర్ కొడుకుతోని టీఆర్ఎస్ పార్టీ మొత్తం నాశనం అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడున్న ఈ పెద్ద మనిషితో మొత్తం అవకపోతే రాసి పెట్టుకోరు. ఆ కాంగ్రెస్ ఉన్న పెద్దోళ్ళకి ఇప్పటికైనా చెప్తున్నా, ఇటువంటి వాళ్ళని కంట్రోల్ చేయండి. మేము దచ్చుకుంటే గ్రామాల్లో తిరుగుతాము. మీ 6 గ్యారెంటీల విషయంలో ఎట్టి పర్సెంట్ సమాధానాన్ని మిమ్మల్ని అడుగుతాం. పక్క 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ పేరు చెప్పి తప్పించుకోకుండా 2 హామీలే ఇచ్చి మీరు టైంపాస్ చేయకుండా 6 గ్యారెంటీలు 423 హామీల విషయంలో పక్కా ప్రశ్నించే అవకాశం మీ నాయకుడే మాకు ఇచ్చిండు. అభివృద్ధి విషయంలో మాత్రమే మాట్లాడతాం. కాబట్టి దయచేసి ఆలోచించక, రాముడిని తిట్టటోళ్ళు, రాముని గుడి వద్దంటోళ్లకు ఒక్కసారి గుణపాఠం చెప్పండి. ఇలా అభివృద్ధి చేసింది మనం, అభివృద్ధి చేసేది మేము. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గిట్లా రాకుంటే మీకు బియ్యం రావు. మళ్ళా సాడేశ్వరు రేషన్ షాప్ దగ్గర గతంలో కేసీఆర్ ఇంత గద్దమ్ముకుతో ఫోటో పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఫోటో పెట్టుకుంటారు. బియ్యం ఇచ్చేది ఎవరిస్తారు? మోడీ ఇస్తారు కదా. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఫోటో పెడతారు. నేను కాంగ్రెస్ వాళ్ళు సవాల్ చేస్తున్నా, ఇవాళ మీరు ఫోటోలు పెట్టుకుంటారు కదా, చలో వచ్చే నెల నుంచి ఏం చేస్తామంటే బియ్యం మీరే ఏరియా. నేను మోడీ గారికి లేఖ రాస్తా, సార్ కాంగ్రెస్ వాళ్ళు పేదోళ్ళకి బియ్యం ఇస్తారట, ఇలా చెప్తా మోడీ గారు లేఖ రాస్తా, బియ్యం మీరే ఫోటోలు పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ నాయకులారా రేషన్ షాప్ దగ్గర మీరు వచ్చే నెల నుంచి బియ్యం మీరే ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఫోటో పెట్టుకున్నారు కదా, ఈయన బియ్యం ఏది? పేదోళ్లకు ఫ్రీ బియ్యం మీరే ఇవ్వాలి. బాస్మతి బియ్యం ఇస్తారా, జయశ్రీరామ్ బియ్యం ఇస్తారా, ఇక్కడ పెద్ద మనుషులు ఇంకో బియ్యం ఇస్తారా? ఇయ్యేది వచ్చే నెల నుంచి బియ్యం మీరే ఇవ్వాలి. ఇలా మోడీ గారికి మేమే లేఖ రాస్తాం, సార్ మన ఫోటో తీసేసింది సార్, పేదోళ్లకు బియ్యం వేరే రకంగా ఇయ్యింది సార్, మీరు డైరెక్ట్ పంపించే ప్రయత్నం చేయండి సార్. కానీ రేషన్ షాపుల ద్వారా కాంగ్రెస్ వాళ్ళు బియ్యం ఇస్తాంటారు సార్, వాళ్ళకి ఇచ్చే అవకాశం మేమని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరఫున నేనే రిక్వెస్ట్ చేస్తాం మోడీ గారికి.